ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఫైర్ బ్రాండ్ అనే టాక్ ఉంది. ఢీ అంటే ఢీ అనడమే అతని నైజం అని కూడా అనుచరుల్లో టాక్ ఉంది. అయితే మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి టైం చిక్కినప్పుడల్లా తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఆ బుల్లెట్లు ఎవరికి తగలాలో వారికి తగిలి నొప్పి కలుగుతూనే ఉంది. మరోమారు రాజగోపాల్ చేసిన సంచలన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సీఎం పీఠంపైనే గురిపెట్టినట్టు అద్దం వచ్చే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారన్న టాక్ ఉంది. దీంతో చాలా గ్యాప్ తర్వాత మరోమారు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రినే అవుతారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయండి అంటే మునుగోడు మీరు చూసుకొని తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి నీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ అయితే చేశారు. మంత్రి పదవి ఇస్తే ఇవ్వండి, లేదంటే ఏకంగా సీఎం పదవి వస్తుందంటూ చేసిన ఈ హాట్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ అసలు ఏ విధంగా తీసుకోవాలి? అంటే రాజగోపాల్ రెడ్డి సీఎం పదవి మీద ఆశ అనుకోవాలా, లేదంటే మంత్రి పదవి తప్పక ఇవ్వాలనే పట్టుదల అనుకోవచ్చు? సుధా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత 2 ఏళ్లుగా కూడా ప్రభుత్వంపై ఇటు పార్టీపై ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చాలా హాట్ కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత సైలెంట్ మూడ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా మరో పిడుగు లాంటి కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. తోటుపల్లో అంటే ఇటీవల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజయయాత్రలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఆయన ప్రసంగిస్తున్నటువంటి నేపథ్యంలో కింద అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు మంత్రి పదవి అంశం సంబంధించి ప్రస్తావన ఎత్తినటువంటి నేపథ్యంలో ఆయన స్పందించడం జరిగింది. త్వరలో తనకు మంచి రోజులు వస్తున్నాయని, మంత్రి పదవి రాబోతుందని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ మంత్రి పదవి రాకపోతే సీఎం పదవి లాక్కుంటానంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఆయన కామెంట్స్ పై కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇంటర్నల్ గా ఆయన చాలా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆయన రేవంత్ రెడ్డి అంత బలమైనటువంటి నాయకుడు ఏం కాదని అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు అంటే జాతీయ పార్టీ అయినటువంటి ఎన్నో వందల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తానే 10 ఏళ్ళు సీఎం ఉంటానని చెప్పడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే ఇది అధిష్టానం అని, కానీ ఆయన స్వయంగా తానే మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకోవడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై కూడా ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి బలమైనటువంటి నాయకుడే అయితే ఇటీవల మహబూబ్నగర్ ఎంపీ ఎందుకు ఓడిపోయిందని, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయిందని కూడా ఆయన గుర్తు చేశారు. దాని తర్వాత అంతకుముందు రేవంత్ పీసీసీగా ఉన్నటువంటి సమయంలో మునుగోడు బైపల్లో డిపాజిట్ కూడా రాలేదు. అదేవిధంగా హుజూరాబాద్ లో కేవలం 3,000 ఓట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఈ అంశాలను కూడా మొత్తం కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. నిజంగా రేవంత్ రెడ్డి బలవంతుడే అయితే ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయింది అనేటువంటి
విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు అంటూనే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సంబంధించిన నేతలు కార్యకర్తల చెమట చుక్కనే ఆ ఆ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కారణం అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు రక్తం చిందించడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితులు అయితే రైట్. ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇటువంటి కామెంట్ చేస్తున్నారు, నిజంగా సీఎం ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సీఎం పదవి లాక్కుంటా అని అనడంలో వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏందనేటువంటి అంశంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చోపచర్చలు జరుగుతున్నాయి సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించి అసలు ఆయన మనసులో ఏముంది, ఈ అంశాలని మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. రాహుల్ గారు నమస్కారం అండి. నమస్కారం. రాహుల్ గారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సీఎం రేవంత్ ని టార్గెట్ చేసుకొని చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీరేం చెప్తారు? అసలు ఈ వివాదం కాంగ్రెస్ లో ఎంత వరకు వెళ్ళబోతుంది? ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మేడం. సో రాజగోపాల్ రెడ్డి గారు చేసింది ఎంత హాట్ టాపిక్ ఈ రోజు రాష్ట్రం అంతటా ఉడుకునెత్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలైన అందరూ ఒక కన్ఫ్యూజన్ లో పడుతున్నారు అని చెప్పి చాలా మంది ప్రచారాలు కూడా వస్తున్నాయి. కానీ వాటన్నిటిని అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ముందు ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ పార్టీ మేడం. స్వేచ్ఛావాసులు ఎక్కువ ఉంటారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది, ఒక హద్దు ఉంటది దేనికైనా స్వేచ్ఛ కూడా అని మేము అంటున్నాం. ఎందుకంటే సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కాన్ఫిడెంట్ తో పోతుండు. ఆయన ఎందుకు నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఉంటాను అని చెప్పి అన్నాడు. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నకి మరో 2029లో కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి అన్నాడు. దాంట్లో తప్పులేదు. ఎవరి ఆశావాదులు ఉంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది కూడా నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అన్నాడు. అది అధిష్టానం చూసుకుంటది. రాజగోపాల్ రెడ్డి గారు వారు తొందరపాటు మాట్లాడారు, కానీ ఇప్పటికి రెండోసారి ఇది మాట్లాడడం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శించడం కూడా అది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా ఉంటే అది అధిష్టానం చూసుకుంటది. అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారు కానీ, ఇప్పుడు పిసిసి క్రమశిక్షణ కమిటీ కానీ వాళ్ళందరితో చర్చించినాక ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలా లేదా అని అడుగుతుంది. అది ఆయన ఒక మంత్రి పదవి రాకుండా ఆ టెన్షన్ నుండి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతారు. సరే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి నాయకుడు, అందరికి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చాలా మందికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఎన్నో సేవలు చేస్తుంటాడు. సో వాటన్నిటికి గౌరవించి కూడా మేము కూడా త్వరలో ఆయనకు మంచి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనితీరు వేరే ఉంటది, ఆయన కమిట్మెంట్ తో పనిచేస్తుంటాడు. సరే ఒక కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది.